హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రోజారాణి మన వ్లాగ్స్. ఈరోజు నా హెల్తీ డైట్ ప్లాను మీకు ఈరోజు నేను చూపించబోతున్నాను. అదేంటో చూసేయండి. ఈరోజు నా బ్రేక్ఫాస్ట్లో ఏమేమి నేను చేశాను ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. అవి ఎలా చేయాలో కూడా మీకు ఈరోజు నేను చూపిస్తాను. ఈరోజు నా బ్రేక్ఫాస్ట్లో మెత్తటి చపాతీలు అండి. ఎంతో స్మూత్ అయిన చపాతీలు ఎలా చేసుకోవాలి, అలాగే దాంట్లోకి రాజ్మా కూర ఎలా వండుకోవాలి నేను ఈరోజు మీకు చూపిస్తాను. వాటితో పాటు నేను రోజు ఒక హాఫ్ కప్పు రావుజావ కూడా తీసుకుంటాను. అలాగే ఒక గుడ్డు, కీరా అండ్ క్యారెట్ మామూలండి. చూసారు కదా ఎంతో స్మూత్గా వచ్చిన ఈ చపాతీలు ఎలా చేయాలో నేను ఈరోజు మీకు చూపిస్తాను. చూస్తారు కదా ఎంత స్మూత్గా ఉన్నాయంటే చపాతీలు నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి అన్నట్టే ఉంది కదా. ముందుగా చపాతీ పిండి ఎలా కలుపుకోవాలో చూద్దాం. దానికి ముందుగా కొద్దిగా మనం ఆయిల్ వేసుకోవాలండి. దాంట్లోకి కొద్దిగా సాల్ట్ అలాగే వాటర్ యాడ్ చేసుకుని ఈ సాల్ట్ కరిగే వరకు కొద్దిగా హాట్ వాటర్ వేసుకోవచ్చు, లేకపోతే నార్మల్ వాటర్ అయినా వేసుకోవచ్చు. నేను హాట్ వాటర్ కలిపాను. చక్కగా ఈ ఉప్పు కరిగిపోయిన తర్వాత మనం దీంట్లో గోధుమ పిండి చక్కగా స్మూత్గా వచ్చే వరకు మనం కలుపుకోవాలండి. ఈ విధంగా నూనె వేసుకుంటే చపాతీలు చాలా స్మూత్గా వస్తాయి. ఈ విధంగా మొత్తం చపాతీ పిండి మొత్తం కలిసిపోయి చక్కగా మనం చపాతీలు బాగా వచ్చేటట్టు మనం మొత్తం పిండిని మొత్తం కలుపుకోవాలండి. ఈ విధంగా చూసారు కదా, ఇలా మొత్తం కలిపేసేసుకుంటే చపాతీలు చాలా స్మూత్గా వస్తాయి. ఇలా కలిపిన తర్వాత దీన్ని మనం ఒక పావుగంట పాటు పక్కన పెట్టుకొని దాన్ని నాననివ్వాలండి. అప్పుడు చపాతీలు చాలా స్మూత్గా వస్తాయి. ఈ విధంగా నేను చపాతీలు పిండి కలిపేసాను. చూసారు కదా, దీన్ని కాసేపు మనం పక్కన పెట్టి మూత పెట్టి నాననిద్దాం. ఆ తర్వాత ఈ రాజ్మా కూరలో ఎలా వండాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా 6 గంటల పాటు రాజ్మాలు మనం నానబెట్టుకుంటే ఇలా వస్తాయండి. ఈ రాజ్మా నానబెట్టేసిన తర్వాత దీంట్లోకి మనము ఒక ఉల్లిపాయను 2 పచ్చిమిరకాయలు తీసుకుని ఇలా సన్నగా ముక్కలుగా తరిగి పెట్టుకోవాలండి. ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుంది. అలాగే 2 పచ్చిమిరకాయలు మనకి రుచికి తగ్గట్టు మనం తీసుకుంటే సరిపోతుంది. తర్వాత మనం కుక్కర్ పెట్టుకుని దాంట్లో కొద్దిగా నూనె పోసుకుని వాటిలో జీలకర్ర, ఆవాలు, పచ్చెనపప్పు వేసుకుని చక్కగా దోరగా వేయించుకోవాలండి. ఈ పోపు వేగిన తర్వాత మనం కట్ చేసుకుని పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా వేసుకుని చక్కగా వేయించుకోవాలండి. అలాగే ఈ పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం రాత్రంతా నానబెట్టుకోవచ్చు. పొద్దున్నే అయితే లేకపోతే ఒక 6 గంటల పాటు నానబెట్టుకోవచ్చు రాజ్మాలు. ఇలా నానబెట్టిన రాజ్మాలను కూడా చక్కగా వేయించుకుని దీంట్లో ముందే సాల్ట్ వేసుకోకూడదండి. కొద్దిగా ఉడికిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. ఇవి ఉడకడానికి సరిపడినన్ని వాటర్ పోసుకుని 3 విజిల్స్ వస్తే సరిపోతాయి. మనం విజిల్స్ తెచ్చుకోవాలి. ఇలాగా మనం చపాతీలు చేసుకుందాం. పావుగంట నానబెట్టుకున్న ఈ చపాతీ పిండి చూసారు కదా స్మూత్గా వచ్చేసింది. వీటిని మనం కొద్దిగా పిండి తీసుకుని ఇప్పుడు చపాతీ ఏ విధంగా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. చూసారు కదా, మనం ఇలా గోధుమ పిండిని ఇలా చల్లుకుని చక్కగా చపాతీ చేసుకోవాలండి. దాంట్లోకి కొద్దిగా నూనె యాడ్ చేసుకుని దానిపైన కొంచెం గోధుమ పిండి ఇలా యాడ్ చేసి మనం దీన్ని 4 వైపులా మడత పెట్టుకుని చేస్తే చపాతీలు చాలా స్మూత్గాను స్పాంజీ చపాతీలాగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా వస్తాయండి. ఈ విధంగా నేను చపాతీలు ఈ విధంగా తయారు చేశాను. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో చపాతీ. ఈ విధంగా మనము కావాల్సిన చపాతీలు ఈ విధంగా చేసేసుకుని ఇప్పుడు మనం చపాతీలు కాల్ చేసుకోవటమేనండి. ఇలా పెనం పెట్టుకుని కొద్దిగా నూనె యాడ్ చేసి ఈ విధంగా చపాతీ 2 వైపులా బాగా కాలేటట్టు మనం కాల్చుకుంటే ఎంతో స్మూతీ అయిన చపాతీలు మనకి రెడీ అయిపోతుంది. చూసారు కదా చక్కగా పూరీలాగా ఎలా పొంగుతుందో చపాతీ. చాలా బాగా వస్తాయండి. ఈ విధంగా చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎంత స్మూత్ అయిన చపాతీను ఎవరు వదిలిపెట్టకుండా తింటారండి. చూసారు కదా ఎంత బాగా కాలిపోయిందో. 2 వైపులా కాల్ చేసుకుని ఈ విధంగా చక్కగా మనం సర్వ్ చేసుకోవటమేనండి. ఈ విధంగా చపాతీలు ఈ విధంగా కాల్ చేసుకోవాలి. ఇలాగా మనకి కూర కూడా రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిన దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుంటే మనకి కూర రెడీ అయిపోతుందండి. ఈ విధంగా రాజ్మా కూర కూడా మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసుకుందాం. ఈ చపాతీలోకి ఈ రాజ్మా కూర హై ప్రోటీన్ హెల్తీ ఫుడ్ కాబట్టి ఈ రాజ్మాలు హెల్త్కి చాలా బెనిఫిట్స్ కాబట్టి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఈ రాజ్మా కూరలో చపాతీలు తింటే చాలా మంచిదండి. అలాగే మనకి కీరా అండి, కీరా ముక్కలు అలాగే క్యారెట్ ముక్కలు కూడా మనం యాడ్ చేసుకుంటే
హెల్త్కి ఆరోగ్యానికి చాలా మంచిది కూడా. ఇవి మనం డైట్లో యాడ్ చేసుకుంటే చాలా మంచిదండి. అలాగే దీంట్లో కావాలంటే ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా నేను 1/2 కప్పు రాగి జావ కూడా యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా రాగి జావ కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక గుడ్డు కూడా, ఒక ఎగ్ తినేవాళ్ళు లోపలదైనా తినచ్చు, లేకపోతే పైన వైట్ అయినా తీసుకోవచ్చు. చూసారు కదా హెల్తీ డైట్. ఇలా డైట్లో మనం ఈ విధంగా అన్నీ తీసుకుంటే మనకి ఎంతో ఆరోగ్యం కాబట్టి ఎంతో స్మూతీ అయిన చపాతీలు మనం ఎంతో ఇష్టంగా తినచ్చు. ఈ విధంగా చపాతీలు చేసుకుంటే మనకి చాలా రుచికరంగాను ఉంటాయి కాబట్టి ఈ రాజ్మా కూరతో జత చేసుకుని తింటే ఎంతో హెల్తీ అయిన డైట్ ప్లాన్ అండి ఇది. రోజు చూసారుగా ఈ విధంగా చేసుకుంటే చపాతీలు ఎంతో స్మూత్గా వచ్చి ఎంతో ఇష్టంగా తినచ్చు. చూసారు కదా నా హెల్తీ డైట్ ప్లాన్ ఇదేనండి. మీరు కూడా ఈ విధంగా. అలాగే నేను తీసుకుని 1/2 కప్పు రాగి జావ కూడా హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఈ రాగి జావ వీడియో కూడా నా ఛానల్లో ఉంది, తప్పకుండా చూడండి. కావాలంటే తప్పనిసరిగా చూడండి. అలాగే నాకు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియోని తప్పనిసరిగా చూసి ఆదరించండి. అదేవిధంగా అలాగే మీరు కూడా నాకు ఏమన్నా చెప్పాలనుకుంటే నాకు కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ అండి.